వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. ప్రధాని మోదీ పిడేల్ చక్రవర్తి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోమ్ నగరం కాలిపోతుంటే నీరో చక్రవర్తి పిడేల్ వాయిస్తున్నట్లు మోడీ తీరు ఉందని విమర్శలు చేశారు. దేశ ఆర్థిక తుఫాన్ రాబోతుంటే ఇటలీలో చాక్లెట్ పంచడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. నాటకం మీదున్న పిచ్చి ప్రధానికి నాయకత్వం మీద లేదని విమర్శించారు. తాపీలు పెంచేందుకే ఆసక్తి, 140 కోట్ల మంది భారతీయులకు భరోసా ఇవ్వడంపై లేదన్నారు. దేశ ప్రజలపై ధరాభారం పెరిగిందని తెలిపారు. మహిళలు, రైతులు, వ్యాపారులు, యువత ఏడుస్తుంటే విదేశాల్లో మోదీజీ నవ్వుతూ కాలక్షేపం అత్యంత సిగ్గుచేటు అన్నారు. బంగారం కొనొద్దని, బయట తిరగొద్దని, ఇంధనం పొదపని, ఇంట్లో నుండి పని చేయాలని నీతి సూత్రాలు బోధించడానికి ఉన్న శ్రద్ధ ఆచరించడానికి లేకపోవడం బాధాకరమన్నారు. అంతర్జాతీయంగా అత్యంత దారుణ పరిస్థితులు ఏర్పడ్డ సమయంలో మోదీజీ మెలోడీ చాక్లెట్ పంచుకుని తింటారా? రీల్స్ చేసుకోవడంపై పెట్టిన శ్రద్ధ మోదీజీకి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం లేదని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ 2 రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. గురువారం కడపలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు. జగన్ కు చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇవ్వొచ్చని మంత్రి లోకేష్ అన్నారు. బయట ముద్దులు పెట్టి లోపల గొడ్డలి పోట్లు వేస్తారు. ఆయన అద్భుత నటనకు భాస్కర్ అవార్డు గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. కూటమి మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ సైకోల కుట్ర చేస్తున్నారని, రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. 2029లోగా కడప స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపారు. కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలి, వర్చువల్ మహానాడును విజయవంతం చేయాలన్నారు. గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండండి, గత పాలకులు కడపను పాడుబెట్టారని మండిపడ్డారు. రెన్యూవబుల్ ఎనర్జీలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుందన్నారు. కడప జిల్లాలో ఎస్ఏఈఎల్ సోలార్ ప్లాంట్ నిర్మాణం 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను ఎస్ఏఈఎల్ నిర్మించింది. 3000 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ ప్లాంట్ ద్వారా 500 మందికి ఉద్యోగ కల్పన జరిగింది. నేడు సోలార్ విద్యుత్ ప్లాంట్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో భానుడు సెగలు గక్కుతున్నాడు. ఆకాశం నుండి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడా అన్నట్లు ఉష్ణోగ్రతలు రోజు రోజుకు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఉదయమే మొదలవుతున్న ఎండ తీవ్రత మధ్యాహ్నానికి ప్రచండ రూపం దాలుస్తోంది. దీనికి తోడు విపరీతమైన ఉక్కపోత తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోడ్లన్నీ జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి. రానున్న 4 రోజుల పాటు ఎండ తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవ్వరూ ఇళ్ల నుండి బయటికి రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల కారణంగా ఒక్కసారిగా రద్దీ పెరిగింది. 2-3 రోజులుగా భక్తులు భారీగా తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ప్రస్తుతం భక్తులు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో నిండి ఉన్నారు. బాటగంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్ ఉంది. ఎస్ఎస్టీ టోకన్లు లేని భక్తులకు దర్శనం 30 గంటలు పడుతోంది. ఈ క్రమంలో టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేసింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు క్యూ లైన్లోకి రావాలని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అప్రమత్తమైంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఆలయ పరిసరాలు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, మెయిన్ రోడ్లు, పార్కింగ్ ఏరియా ప్రాంతాలలో పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. శ్రీవారి సేవకుల సహాయంతో తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో సర్వదర్శనం టోకెట్లు ఉన్న భక్తులకు 6 నుండి 7 గంటల సమయం పడుతోంది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 నుండి 5 గంటలు పడుతోంది. బుధవారం 86,315 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 44,107 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
హుండీ ఆదాయం 3.94 కోట్లు సమకూరింది. మొత్తం మీద తిరుమలలో భక్తుల రద్దీతో టీటీడీ అలర్ట్ అయింది. భక్తులకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు చేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. వర్మ, తిరుమల అప్డేట్ ఏంటి? కంటిన్యూగా రద్దీ కొనసాగుతోంది. ఇక ఈ రోజు శుక్ర, శని, ఆదివారాలు మరింతగా రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో టీటీడీ అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేసింది. ఇక తిరుమల శ్రీవారిని నిన్న ఒక్క రోజే 79,603 మంది దర్శించుకున్నారు. ఇందులో తలనీలాలు దాదాపు 45,125 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో 4.35 కోట్ల ఆదాయం స్వామివారి హుండీ ద్వారా రావడం జరిగింది. ఇక భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో దానికి తగ్గట్టుగా టీటీడీ కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దర్శన కంపార్ట్మెంట్ లో మొత్తం నిండిపోవడంతో బయట 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఈ క్యూ లైన్లు వ్యాపించి ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో బయట వేచి ఉండే భక్తుల కోసం కూడా టీటీడీ ఇప్పటికే తాత్కాలిక షెడ్లను కూడా నిర్మించింది. అయితే ఆ షెడ్ల పరిమితి కూడా పెరిగిపోయిన నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి భక్తులను క్యూ లైన్ లోకి అనుమతించలేదు. దీన్ని మైక్ ద్వారా భక్తులకు టీటీడీ అనౌన్స్ చేసి తెలపడం జరిగింది. ఇక ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ కూడా క్యూ లైన్ లోకి భక్తుల్ని అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజు శుక్రవారం అభిషేక సేవ అయినప్పటికీ కూడా ఆ సమయంలో కూడా సర్వదర్శన భక్తులను, ఒకవైపు అభిషేక సేవ జరుగుతుండగా మరోవైపు సర్వదర్శన భక్తులను కూడా దర్శనానికి అనుమతించారు. ఇదే విషయాన్ని కాసేపటి క్రితమే టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కూడా చెప్పడం జరిగింది. నిన్న 79,000 మంది భక్తులకు దర్శనం కల్పించామని చెప్పి కూడా ఆయన తెలపడం కూడా జరిగింది. ఈ రోజు తీవ్రత దృష్ట్యా అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ సేవలు కూడా ఏర్పాటు చేశారా? అంటే సాధారణంగా వేసవి సెలవులో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి తిరుమలలో ఉంటుంది. అయితే క్యూ లైన్ లో బయట వేచి ఉండే భక్తుల కోసం కూడా అన్న ప్రసాదాలు అంటూ వాళ్ళు ఇబ్బంది పడకుండా, ఒకవైపు వేసవి ఎండలు కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఇబ్బంది పడకుండా క్యూ లైన్ లోనే అక్కడే అన్న ప్రసాదాలు కానీ, మజ్జిగ, మంచినీళ్ళు ఇవన్నీ కూడా పంపిణీ చేపడుతున్నారు. ఇక రష్ బాగా పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే విఐపి దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. కేవలం ప్రోటోకాల్ వ్యక్తులు ఎవరైనా వస్తే మాత్రమే వాళ్ళ సెల్ఫ్ మాత్రమే దర్శనం ఇస్తామని టీటీడీ స్పష్టం చేసింది. ఎందుకంటే ఆ సమయంలో కూడా ఎక్కువ మంది సర్వదర్శన భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రష్ ఈ విధంగా కొనసాగే అవకాశం ఉండటంతో కంటిన్యూగా ఈ విఐపి దర్శనాలు రష్ తగ్గే వరకు కూడా దాన్ని విఐపి దర్శనాలు ఇవ్వడం లేదు, కేవలం ప్రోటోకాల్ మాత్రమే పరిమితం చేస్తున్నారని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ఇక అధికారులు స్వయంగా అటు టీటీడీ ఈవో గాని, అడిషనల్ ఈవో గాని స్వయంగా మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక చాలా మంది భక్తులకు రద్దీ పెరిగిన నేపథ్యంలో వసతి గదులు దొరకడం కూడా ఇబ్బందిగా ఉంది. వీళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్న పిఎస్సిలోనే అకామిడేషన్ చేసేలాగా టీటీడీ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే కాలినడక మార్గాల్లో కూడా ఇబ్బంది లేకుండా వేసవి దృష్ట్యా కూడా అక్కడ దారి పొడవున ఎండ ఉన్న చోట కార్పెట్ లాంటి పర్వతం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ వరకు క్యూ లైన్లు విస్తరించిన నేపథ్యంలో అక్కడ సమీపంలో తాత్కాలిక మరుగుదొడ్లు, ఇతర బాత్రూమ్ సౌకర్యాలు కూడా అవసరమైన వాటిని కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. నిరంతరాయంగా తాగునీరు కానీ, అన్న ప్రసాదాలు కల్పిస్తున్నట్లుగా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశాల్లో శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు ఈ విధంగా మొబైల్ వాటర్ డ్రమ్ములతో కూడా మంచినీళ్లు పంపిణీ చేస్తున్నట్లుగా కూడా అధికారులు చెప్పారు. ప్రస్తుతం తిరుమలలో దాదాపు 7,500 గదులు అందుబాటులో ఉన్నాయి. అలాగే 5 యాత్రికుల వసతి సముదాయాలు కూడా భక్తులకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిలో కూడా భక్తులు అకామిడేషన్ అయ్యేలాగా టీటీడీ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అలాగే ప్రధాన కళ్యాణ ఘట్టతో పాటు 11 మినీ కళ్యాణ ఘట్టాలు కూడా తిరుమలలో అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటి
వాటిలో ప్రస్తుతం తల్లనీలాలు ఇబ్బంది లేకుండా సమర్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గత 5 రోజుల్లో రికార్డు స్థాయిలో భక్తుల్ని దాదాపు 4,32,213 మంది భక్తులు దర్శించుకున్నారు. దీనికి సంబంధించి కూడా గత 16, 17వ తేదీల్లో 90,000కు పైగా భక్తులను ఒక్క రోజులోనే టిటిడి దర్శనం చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మరింత మంది భక్తులను దర్శించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లుగా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే విఐపి రిఫరెన్స్ లెటర్లు తగ్గించడం ద్వారా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని విఐపీలు కూడా తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిందిగా కూడా టిటిడి విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద భక్తులకు ఇబ్బంది లేకుండా రష్ పెరిగినప్పటికీ కూడా సాధ్యమైనంత త్వరగా దర్శనం కల్పించేలాగా సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకునే చర్యలు చేపడుతున్నట్లుగా కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. మొత్తం మీద తిరుమలలో భారీ రద్దీ ఇదే విధంగా వేసవి సెలవులు ముగిసే వరకు కూడా కొనసాగే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగా చర్యలు అయితే టిటిడి యంత్రాంగం చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. సంగీత. థ్యాంక్ యూ వర్మ. ఐపీఎల్ 2026 లీగ్ దశలో భాగంగా గురువారం రాత్రి నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండ్ షోతో చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో గుజరాత్ విసిన భారీ లక్ష్య ఛేదనలో చెన్నై బ్యాటర్స్ చేతులెత్తేశారు. ఈ ఘోర ఓటమితో సీఎస్కే వరుసగా 3వ ఏడాది కూడా ప్లే ఆఫ్స్ చేరకుండానే లీగ్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. ఐపీఎల్ 2026 లీగ్ దశలో భాగంగా గురువారం రాత్రి నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండ్ షోతో చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తు చేసింది. ఐపీఎల్ 2026లో లీగ్ దశలో భాగంగా గురువారం రాత్రి నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండ్ షోతో చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తు చేసింది. కేవలం 27 బంతుల్లోనే నాటౌట్గా 57 పరుగులు సాధించి జట్టు స్కోర్ను 220 దాటించాడు. దీంతో గుజరాత్ భారీ స్కోర్ను బోర్డుపై ఉంచగలిగింది. 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు తొలి బంతికే కోలుకోలేని షాక్ తగిలింది. ఓపెనర్ సంజు శాసన్ ఇన్నింగ్స్ మొదటి బంతికే గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్ కూడా త్వరగానే పెవిలియన్ చేరడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. మిడిల్ ఆర్డర్లో శివం దూబే ఒంటరి పోరాటం చేస్తూ పరుగులు చేసినప్పటికీ అతనికి ఇతర బ్యాటర్ల నుండి ఎలాంటి మద్దతు లభించలేదు. చివరికి చెన్నై పోరాటం 140 పరుగుల వద్దే ముగిసింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.